వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమన్నారాయణీయం 46వ దశకానికి చేరుకున్నామమ్మా. 45వ దశకం పరంగా మనం శ్రీకృష్ణుని బాల్య క్రీడలు అనేటువంటి అంశం రీత్యా ఆ చిన్న కృష్ణయ్య బలరాముడితో కలిసి ఆడుకునేటువంటి ఆటలు, గోపికలు ఎంతో ఆనందంతో మైమరిచిపోయి చూస్తూ ఉండేటువంటి ఘట్టాలు వగైరా మనం తెలుసుకున్నాం. నేటి దశకం రీత్యా మనం విశ్వరూప దర్శనం అనేటువంటి అంశం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అయి దేవా పురా కిల త్వయి స్వయముత్థానశయే స్తనం ధయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచేష్టవల్లవి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, నీవు ఒకనాడు వెల్లకిలగా పరుండి యశోద దగ్గర పాలు త్రావుచుంటివి. అప్పుడు నీవు ఆవలించుచు నోరు తెరవగా నీ తల్లి అయిన ఆ యశోదాదేవి నీ ముఖమందు సమస్త విశ్వమును చూచెను. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పునరప్యథ బాలకైః సమం త్వయి లీలా నిరతే జగత్పతే ఫలసంచయ వంచన క్రుధా తవ మృద్భోజనమూచురర్భకాః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. జగన్నాయక, నీవు నీ తోటి బాలురతో కలిసి ఆడుకొనుచున్నప్పుడు, నీవు వారితో కూడి పండ్లను సంపాదించి పంచునప్పుడు తమకు సరిగా అయ్యలేదని నీ స్నేహితులు కొందరు నిన్ను తప్పుపట్టిరి. అందువలన వారు కినుక వహించి నీ తల్లితో, కృష్ణుడు మట్టిని తినుచున్నాడు, కొంటె పనులు చేసినాడు అని నీపై ఏమేమో చాడీలు చెప్పిరి తండ్రి అని. తోటి బాలురితో కలిసి ఆ చిన్న కృష్ణయ్య ఆడుకుంటూ ఉంటే వాళ్లతో కలిసి పండ్లను సంపాదించాట. అంటే పిల్లలు పళ్ళవి కోసుకుంటూ ఉంటారు కదమ్మా ఎక్కడన్నా చెట్లవి, ఆ సంపాదించి అవన్నీ కూడా పంచుతూ ఉంటే స్నేహితులకి తమకి సరిగా అయ్యలేదని చెప్పి కొందరు స్నేహితులు తప్పు పట్టటమే కాక కినుక వహించి వెళ్ళి తల్లితో యశోదాదేవితో కృష్ణుడు మట్టిని తిన్నాడు, కొంటె పనులు చేస్తున్నాడు అని చెప్పి చాడీలు చెప్పారట. ఇంకా ఏమిటేమిటో కలిపేసి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అయితే ప్రళయావధౌ విభో క్షితితో యాది సమస్త భక్షిణః
మృదుపాసనతో రుజా భవేదితి భీతా జననీ చుకోపసా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ప్రళయకాలమందు నీవు భూమి, నీరు మొదలైన సమస్త భూతములను నీ కడుపునందు దాచుకొందువు. ఈ విషయమును, నీ మహత్వమును ఎరుగక అమాయకురాలైన నీ తల్లి నీవు నిజముగా మన్ను తింటివని నమ్మి, అందువలన నీకు అనారోగ్యం కలుగునని భయపడెను. పైగా నిన్ను మందలించినది అని. ప్రళయకాలంలో ఆ యొక్క సమస్త భూతాలని, భూమి, నీరు మొదలైనటువంటి అన్నింటినీ కూడా ఆ భగవానుడు తన కడుపునందు దాచుకుంటాడు కదా. ఈ విషయాన్ని గాని, ఆయన యొక్క మహత్తును గాని ఎరుగక, అంటే మామూలు శిశువుగా వాళ్ళు అనుకుంటున్నారు కదా, అంతటి ఇది వాళ్ళకి తెలియదు కదా. ఎరుగక అమాయకురాలైనటువంటి ఆ యశోద నిజంగా మన్ను తింటున్నావుగా ఉళ్ళు అని అనుకుని, అయ్యో మన్ను తింటే ఎట్లా, అనారోగ్యం కలుగుతుంది కదా అని భయపడి కృష్ణుణ్ణి మందలించిందిట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అయి దుర్వినయాత్మక త్వయా కిము మృత్స్నాబత వత్స భక్షిత ఇతి మాతృగిరం చిరం విభో వితథాం త్వం ప్రతిజిగ్నిషే హసన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అల్లరివాడా, నీవు మన్ను తిన్నావా అని నీ తల్లి అడుగగా నవ్వుచూ నీ తల్లితో, అమ్మా, నీవు అనిన ఈ మాట అబద్ధమమ్మా, నేను మన్ను తిననే లేదు, ఒట్టు పెట్టుకొనుచున్నానమ్మా అని నమ్మబలికితివి. ఆంధ్ర మహాభాగవతంలోని పద్యం కూడా ఇక్కడ చెప్పారమ్మా. అమ్మా మన్ను దినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ తారిం కాడ్గిన్ ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయాస్యగం ధమ్మాఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా, నీవనేటువంటి ఈ మాట అబద్ధమమ్మా, నేను మన్ను తిననే లేదు, ఒట్టు పెడుతున్నా అమ్మా, అవి నిజమే అయితే నన్ను దండించమ్మా నీకు తెలిస్తే అని చెప్పి అంటున్నాడుట కృష్ణయ్య. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అయితే సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్వదనం విదార్యతాం ఇతి మాతృవిభర్సితో ముఖం వికసత్పద్మనిభం యదారయః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నాయనా, బలరాముడును నీ మిత్రులందరూ కూడా నీవు మన్ను తిన్నావని స్పష్టముగా చెప్పుచున్నారు. అది అబద్ధం అని నీవు అనుచున్నావు. అయినచో నోరు తెరువును అని నీ తల్లి యశోద గద్దింపగా, వికసించిన పద్మము వంటి నీ నోటిని తెరిచితివి తండ్రి అని. అమ్మా, నేను తినలేదమ్మా, ఒట్టు పెడుచున్నాను అని చెప్పన్నారు కదా. అప్పుడు యశోద ఏమన్నారుట, బలరాముడు నీ మిత్రులందరూ కూడా నువ్వు మట్టి తిన్నావు అని అంటుంటే నీవేమో తినలేదని అబద్ధం ఆడుచున్నావు, సరే తినకపోతే నోరు తెరొకసారి అని చెప్పి యశోద గద్దించేటప్పటికీ ఆ నోరు ఎలా ఉంది, వికసించిన పద్మము వంటి ఆ నోటిని తెరిచాడుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆపిమృల్లవదర్శనోత్సుకాం జననీం తాం బహుతర్పయన్నివా పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యప్యఖిలాన్యదీదృశః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీ తల్లి అయిన యశోద నీ నోటిలో చిన్న మట్టిగడ్డ అయినను ఉన్నదేమో అని చూడబోయెను. అప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యమును గూర్చుచు సమస్త భూమండలము మాత్రమే కాక అఖిల భువనములను నీ నోటిలో చూపించితివి తండ్రి అని. యశోద ఆ యొక్క కృష్ణుడి యొక్క నోటిలో చిన్న మట్టిగడ్డ అయినా ఉన్నదేమో అని చెప్పి చూడబోయేటప్పటికీ
ఆవిడకి చిన్న మట్టిగడ్డ కాదు కదా, చాలా ఆశ్చర్యమును గూర్చుచు సమస్త భూమండలమే కాక అఖిల భువనములను కూడా నీ నోటిలో చూపించితివి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కుహచిత్వనమంబుధిః క్వచిత్ క్వచిదభ్రం కుహచిద్రసాతలం మనుజాదనుజాః క్వచిత్ సురాదదృశే కిం న తదా త్వదాననే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమాత్మ, యశోదాదేవికి నీ నోటిలో ఒకచోట అడవులు కనిపించినవి, మరి ఒక చోట సముద్రం కనిపించినది, వేరొక చోట ఆకాశం కనిపించినది, ఇంకొక చోట పాతాళలోకం కనిపించినది, మరి ఒక చోట మానవులు దేవతలు దానవులు కనిపించిరి. ఇట్లు నీ ముఖమున కనిపించనది ఏమీ లేదు అనగా సమస్త బ్రహ్మాండ భాండములను కనిపించినవని భావము. అది యశోదాదేవికి ఆ నోటిలో మట్టిబడ్డ ఉందేమో అని చెప్పి నోరు తెరవమంటే నోటిలో సమస్త భూమండలము అఖిల భువనములు కనిపించినాయి అని చెప్పారు కదా. అయితే ఆ నోటిలోట ఒక చోట అడవులు, ఒక చోట సముద్రం, ఇంకో చోట ఆకాశం, ఇంకో చోట పాతాళం, ఇంకో చోట మానవులు దేవతలు రాక్షసులు కూడా కనపడ్డారుట. ఇట్లు నీ ముఖమున కనిపించనది అనేది ఏమీ లేదు అనగా సమస్త బ్రహ్మాండ భాండములను కనిపించినవి తండ్రి అని భావం. నారాయణ 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 నారాయణ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కలశాంబుధిసాయినం పునః పరవైకుంఠపదాధివాసినం స్వపురశ్చ నిజార్భకాత్మకం కతిథా త్వాం న దదర్శ సాముఖే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, ఆ యశోదాదేవికి నీ ముఖమందు క్షీరసాగరమున పవ్వళించియుండు శ్రీమన్నారాయణమూర్తి పరంధామమైన వైకుంఠమున ఉన్న శ్రీ మహావిష్ణువుగాను తన చిన్ని పుత్రుడుగాను నీవు ఇట్లు అనేక విధములుగా దర్శనమిచ్చితివి తండ్రి. అది ఆ యశోదాదేవికి అఖిల భువనములు సమస్త భూమండలము ఇట్లా ఆకాశము పాతాళము అడవులు సముద్రాలు మానవులు దేవతలు దానవులు ఇట్లా ఇవ్వే కాక క్షీరసాగరమున పవళించిండు శ్రీమన్నారాయణుడుగను పరంధామమైన వైకుంఠమున ఉన్న శ్రీ మహావిష్ణువుగను కూడా తన చిన్ని పుత్రుడైనటువంటి ఆ కృష్ణుడు అనేక విధాలుగా దర్శనమిచ్చారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. వికసద్భువనే ముఖోదరేనను భూయోపి తథా విధాననః అనయా స్ఫుటమీక్షితో భవాననవస్థాం జగతాం బతాతనోతు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, ఈ విధముగా యశోదాదేవికి నీ ముఖమందు సమస్త జగత్తు కనిపించినది తండ్రి. అట్లే ఆ జగత్తునందున్న నీవు నోరు తెరుచుకుని నిలుచున్నట్లును స్పష్టముగా కనిపించితివి. ఈ విధముగా నీ నోటిలో బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండముల యందు నోరు తెరుచుకుని ఉన్న నీవు ఇట్లు అంతులేని విశ్వములను నీ ముఖమున చూపితివి తండ్రి అని. ఆ రీతిగా యశోదాదేవికి ఆ యొక్క కృష్ణ పరమాత్మ ముఖమందు సమస్త జగత్తు కనిపించిందిట. ఆ జగత్తునందు ఆ కృష్ణుడు నోరు తెరుచుకుని నిల్చున్నట్లుగా కూడా ఉత్త జగత్తు ఒకటే కాదు, ఈ నోటిలోనే, ఈ కృష్ణుడి నోటిలోనే ఆ జగత్తంతా ఉన్నది అని చెప్పేటువంటి ఆ దృశ్యం కూడా ఆవిడికి స్పష్టంగా గోచరమైందని. నోటిలో బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండముల యందు నోరు తెరుచుకుని ఉన్న నీవు ఇట్లు అంతులేని విశ్వములను నీ ముఖమున చూపితివి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
ధృతతత్వధియం తదాక్షణం జననీం తాం ప్రణయేన మోహయన్ స్తనమంబదిసేత్యుపాసజన్ భగవన్నద్భుతబాల పాహి మాం పాహి మాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భగవంతుడా, యశోదాదేవికి అప్పుడు ఒక్క క్షణం నీవు సాక్షాత్తు పరమాత్మవను జ్ఞానం కలిగినది. కానీ అది క్షణికమే. వెంటనే ఆ దేవిని నీ ముద్దు ముచ్చట్లచే మోహపరవశురాలను చేయుచు, అమ్మా నాకు ఆకలవుతోందమ్మా పాలీయమ్మా అని ఒడిలో చేరితివి. అట్టి అద్భుత బాలుడా, నన్ను రోగముల నుండి దయతో రక్షింపుము తండ్రి అని. యశోదాదేవికి అప్పుడు క్షణపాటు వెంటనే ఆ యొక్క కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరమాత్మయే ఈ పిల్లవాడు అనేటువంటి జ్ఞానం కలిగిందేట. కానీ క్షణికమే. ఎందుకనంటే ఆ జ్ఞానం ఉండనీయుడు ఆయన. వెంటనే ఆ దేవిని ముద్దు ముచ్చట్లచే, అమ్మా నాకు ఆకలేస్తోందమ్మా పాలు కావాలమ్మా అని చెప్పి మళ్ళా ఆవిడ్ని ఈ బాహ్య ప్రపంచానికి అట్లా తీసుకొచ్చేశారనమాట. అట్టి అద్భుత బాలుడా, నన్ను రోగముల నుండి దయతో రక్షింపుము తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. విశ్వరూప దర్శనం మను 46వ దశకం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. జై శ్రీరామ్. ఏ తత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.